లేవా దేవుని పాదాల దగ్గర సమాధానాలు? కానీ నమ్మమే. అంత విశ్వాసం, అంత నిరీక్షణ, అంత ఎదురుచూపు. ఇప్పుడంతా ఆర్డర్ చేయగానే ఇంటికి వచ్చేటట్టుంది వ్యవహారం అంతా. ఫాస్ట్గా అన్నీ అయిపోవాలన్నట్టుగా ఉంది తపన. కొంచెం కనిపెట్టుట, కాచుకొనుట, దేవుని గోజాడుట, కాస్త పట్టుదలగా దేవుని ముందు ప్రార్థించుట, ఆయన నమ్ముట, ఆయన కార్యం కొరకు ఓపికతో కనిపెట్టుట కీలకమైన విషయమా కాదండి? ఎందుకండి ఒక్కోసారి మైండ్ పోయినట్టు అయిపోతున్నాం మనం? ఎందుకు సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం, సొంత ఐడియాలజీలోకి వెళ్ళిపోతున్నాం? దారి మళ్ళుతుందండి, తేడా పడుతున్నాం. అందరూ సరి చేసుకోవాలి, అందరూ దిద్దుకోవాలి. ఆయన పాదాల దగ్గర సమస్తము ఉన్నాయి. విశ్వసించటం, ప్రార్థించటం, ఆయన కార్యం కొరకు ఎదురు చూడటం అనే ఒకే ఒక పంచి మనం గట్టిగా నేర్చుకోవాలండి. పంచి అండి అది. జపాన్ దేశంలో ఒక స్టోరీ. జాన్ లీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక కుర్రాడు. వాడికి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యే ఉంది. వానికి జూడో నేర్చుకోవాలని బాగా ఇష్టం. కరాటే, కుంగ్ఫు, జూడో అని ఉంటాయి కదా, ఆ జూడో నేర్చుకోవాలని ఆశ. ఇప్పుడు జూడో నేర్చుకొని ఒక చేతితో ఫైటింగ్కి పోతే అవతలోడు తంతాడుగా, రెండు చేతులు ఉన్నోడు ఒక చేతితో తంతాడుగా, తన్నడా? రెండు చేతులు ఉంటే ఒక చేతితో ప్రత్యర్థి చేతిని అడ్డగించవచ్చు, ఇంకో చేతితో పంచి ఇవ్వచ్చు. ఈ ఉన్నదే ఒక చెయ్యి. ఈ ఒక చేతోడు వెళ్ళి అవతల వాడి దెబ్బను అడ్డగించేది ఎక్కడా, కొట్టేది ఎక్కడా? వాళ్ళ నాన్న అడిగాడంట, డాడీ నాకు జూడో స్కూల్లో చేర్చవా, నేను జూడో నేర్చుకుంటా అంటే, జూడో నా ఉన్నది కూడా పోయింది, కూర్చోరా అన్నాడంట. ఆల్రెడీ ఒకటి పోయింది, అట్లాంటి సాహసాలు చేస్తే ఇంకొకటి పోయిద్ది, ఇప్పటికే మా ప్రాణం ఇబ్బంది పడుతుంది, నీ అవతారం ఇట్లా చూసి వద్దులే అని అంట. చివరికి విసిగిస్తే ఆ అనుమతి ఇచ్చాడు. నేను రాను, నువ్వే పోయి చేరుకోవాలి. ఈ జూడో నేర్పే ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి, ఒక చెయ్యేగా కష్టం అయిద్దిలే, వద్దు పో అన్నాడు. పాపం ఎక్కడికి వెళ్ళినా చేర్చుకోవాలా, అయినా ఇతను పట్టుదల్లా. నాకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, ఒక్కడన్నా నేను నేర్పుతాను అనకపోతాడని మొండిగా వెతికితే ఒక పెద్ద వయసు ఆయన, మంచి సీనియరే, పనోడే, అయితే పని అయిపోయినాడు పాపం, పెద్ద వయసు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఈ ఒక చేయి చూపించి, నాకున్నది ఇదే, నాకు జూడో నేర్పుతారా, మీరు కూడా నేర్పనంటే నాకు జీవితం మీదే విరక్తి పడుతుంది అన్నాడంట. ఓ బాబు వద్దు, తిండి తిన్నావో లేదు, బాగా చిక్కిపోయావు, ఆహారం తిను, నేను నేర్పుతా అన్నాడంట. ఇక జాయిన్ అయ్యాడు. పాపం పోయిన రోజు నుంచి ఈ చాలా రోజులు, ఇప్పుడు రకరకాల పట్లు ఉంటాయి కదా, ఫైటింగ్లో రకరకాల విధానాలు ఉంటాయి కదా, మనోడికి అన్ని, మిగిలిన వాళ్ళకి రెండు చేతులు ఉన్న వాళ్ళకి అన్నీ నేర్పుతున్నాడు, ఇతనికే ఒక్కటే పట్టు నేర్పుతున్నాడు. ఒకటే పంచ్. అది ఏ టైప్ పంచో స్తోత్రం చెప్పండి. ఒక్కటే నేర్పుతున్నాడు. కొన్ని నెలలు నేర్చుకున్నాక పోయాడు మళ్ళీ గురువు దగ్గరికి. గురువుగారు, జూడోలో ఉన్నదంతా ఈ ఒక్క పంచేనా, ఇంకా చాలా రకాలు ఉన్నాయా? రకాలు ఉన్నాయి అన్నాడు. మరి నాకు ఎందుకండి ఒకటే నేర్పుతున్నారు? అట్లా అడగకూడదు నాయన, నీకు రెండో పట్టు ఎప్పుడు నేర్పాలో నేను తర్వాత చూస్తాను, ముందు నువ్వు నీకు నేర్పింది నేర్చుకో అంతే అన్నాడు. మళ్ళీ కాదంటే దీన్ని కూడా ఆపుతాడు కదా. ఎవరిదినైనా ఆ స్వరం ఆ ధరని అరుతుంటే ఆడికి వినపడుతుంది, వాళ్ళకి మైకుతో అవసరం లేదనుకుంటా. హలో ఎవరమ్మా, కేకలాగండి అమ్మ, కేకలాగండి. మార్కెట్లో కేకేస్తాడు,
మార్కెట్లో టమాటా ఉల్లిపాయ అని కాదరా. మార్కెట్ కేకలు తెలీదా? అట్ట వినపడుతుంది వెనక నుంచి. నాకు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఎక్కడొచ్చాగా మళ్ళీ అది కూడా నేర్పడే ఎందుకు వచ్చిన గొడవ అని ఆ ఒకటే. ఇక పాప అందరేమో అన్నీ నేర్చుకుంటారు, ఇక ఒకటే. సరే పోటీలు వచ్చినాయి బయట వేరే వాళ్ళ దగ్గర. అన్ని ప్రాంతాల్లోంచి వస్తున్నారు. గురువు వీడి దగ్గరికి వచ్చి, ఇదో పోటీలో నువ్వు కూడా వస్తున్నావు, నువ్వు కూడా ఉంటున్నావు, సిద్ధపడన్నాడు. ఇదేంది? నేను నేర్చుకుంది ఒకటే, పోటీ ఏంది? సిద్ధమేనా అన్నాడు. సిద్ధమేనా అంటే నా పట్టేందో గురువుకు తెలుసు కాబట్టి ఇంకా సిద్ధమా అంటే సిద్ధం కాదని ఎట్టనేది సిద్ధమే అన్నాడు. తీసుకెళ్తే అవతల వాళ్ళకి ఈ ఒక్క పంచుతోనే జవాబిస్తున్నాడు వీడు. అట్ట చేరి ఫైనల్స్కి వెళ్ళాడు. వీడికి ఆశ్చర్యంగానే ఉంది. ఏందిరా వాళ్ళు రకరకాలు నేర్చుకున్నారు, నేను నేర్చుకుంది ఒకటే, ఇదేంటి వీడికి ఎంతగానే ఉంది. సరే ఇప్పుడు ఫైనల్ వాడు అందరినీ కొట్టొచ్చినోడు, వాడు ఇప్పుడు ప్రత్యర్థి, వాడు గట్టోడే. ఇప్పుడు ఇతనేమో ఒకటే పంచి ఒకటే చెయ్యి. ఇంతమంది దగ్గర ఉడికిన పప్పు వీడి దగ్గర ఉడుకుతాయో డౌటు. సరే ఎట్టుకొచ్చి గురువుకి వెళ్ళి చూశాడు. ఆయన నిరభ్యంతరంగా వెళ్ళిపో అన్నాడు. సరిగా చేయి అడ్డం పెడుతున్నాడు. వాడు రకరకాలుగా కొడుతున్నాడు. ఇంక అడ్డం పెట్టుకునే సరిపోతుంది. వీడు పంచి ఇచ్చేదానికి లేదు. ఇక ట్రై చేస్తున్నాడు వేరే రకంగా కొడదామని, కుదరట్లా. ఇక వాడు బాగా కొట్టేస్తున్నాడు. ఇక లాభం లేదు. ఇక మనకు తెలిసింది ఇది ఒక్కటే కాబట్టి ఇక లాభం లేదు, ఈ రూట్లోనే వెళ్ళాల్సిందే అని ఈ నేర్చుకున్నదే ఒక్కటే పంచి కదా. ఒక్కసారికి ఎగబడి వాడు ఇక లేవకుండా కొట్టాడు వాడిని. అంతే, వీడే గెలిచాడు. ఓకే, బాగుంది, అయిపోయింది. ఏదో వేస్తారుగా మెడలో, గోల్డ్ మెడలో ఏదో వేస్తారు కదండి, వేసారు. ఆనందంగా వచ్చాడు. గురువు దగ్గరికి వచ్చి, గురువు గారు వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి. సీనియర్లు, మహా చాకచక్యం కలిగిన వాళ్ళు. నేను ఒక చెయ్యోడిని, రకరకాలు నేర్చుకోలే, ఒకటే నేను నేర్చుకుంది. వాళ్ళు ఎలా ఓడిపోయారు, నేను ఎలా గెలిచాను నాకు డౌటు అన్నాడు. నాకు డౌట్ అండి అంటే అప్పుడు గురువు చెప్పాడు, నువ్వు గెలవటానికి 3 కారణాలు రా అన్నాడంట. మొట్టమొదటిది, నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఒకటే పంచి నేర్పుతుంటే ఒక్కసారి అడిగావు, ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇదే అన్నాను. ఇక మళ్ళీ ఎదురు మాట్లాడకుండా నేను నీకు నేర్పిన దాన్ని అక్షరాలా నేర్చుకున్నావు చూడు, అది మొదటి కారణం. అంటే నాకు ఎదురు చెప్పకుండా నేను చెప్పిన దానికి నువ్వు విధేయత చూపావు చూడు, అది మొదటి కారణం. రెండవది ఏంటంటే, నీకు ఒక చెయ్యి లేదు. నేను నేర్పిన ఆ ఫైటింగ్ విధానంలో ఆ పంచ్ నువ్వు ఇచ్చావు చూడు, అది నువ్వు ఇవ్వటానికి పూనుకున్నప్పుడు నీ ప్రత్యర్థి నీ మీద అటాక్ చేయాలంటే వాడు నీ 2వ చేతిని పట్టుకొని నిన్ను మెల్ట్ చేసి కొట్టాలి. వాడు నిన్ను పట్టుకోవడానికి 2వ చేయి నీకు లేదు. నీకు 2వ చేయి ఉన్నట్టయితే నువ్వు ఈ చేతితో పంచికి స్టార్ట్ చేస్తే ఈ చేయి పట్టుకొని లాగి ఇడి తిప్పి నిన్ను బాధేవాడు వాడు. ఇప్పుడు వాడు అట్ట పట్టుకొని నీడు తిప్పడానికి ఛాన్స్ లేకుండా నీ అవిటితనమే అద్భుతంగా నీకు ఉపకరించింది, ప్రత్యర్థి దెబ్బపడకుండా. మూడవది, నన్ను నమ్మేవరా నువ్వు, నన్ను నమ్మావు.
నమ్మి నేను తీసుకెళ్ళిన పరీక్షలో నీకు తెలిసిన ఆ ఒక్కింతతోనే నువ్వు ఫైట్ చేయడానికి ఇష్టపడ్డావు చూడు, నీ నమ్మకం కూడా గొప్పదేరా అన్నాడట. మొదటిది ఇదేనా ఇంకేమన్నా ఉన్నాయంటే అదే, అంటే విధేయత చూపాడు. ఓకే. రెండోది వీని బలహీనత. ఇంకొకటి మూడోది చెప్పాడు, నన్ను నమ్మావు. ఇప్పుడు చెప్తున్నా విను. జూడోలో ఏది కీలకమైన పట్టుందో పంచుందో దాన్ని నేర్పా నీకు. ఏది కీలకమో దాన్ని నేర్పా. ఇక అది ఫైనల్ అన్నమాట. అది నేర్పాను నీకు. ఒక్కటైనా సరే శ్రేష్టమైన దాన్ని నేర్పారా, అనుకున్నట్టే సాధించావు నువ్వు అన్నాడట. ఇప్పుడు మనకు కూడా ఒకటే పంచ్. మన పంచ్ ఏంటో తెలుసా? కట్టుకునే పంచ కాదు, దేవుని పాదాల దగ్గర విశ్వాసంతో కనిపెట్టి గోజాడటమే సైతాను గాడికి మనం ఇచ్చే తిరుగులేని పంచ అన్నమాట. కన్ఫామ్. నీకు ఇంతకు మించిన పంచ్ లేదు. భక్తులందరూ నేర్చుకున్న పంచ్ అదే. భక్త సింగ్ గారికి భాష రాదు, ఆయన పంజాబీ, ఇంగ్లీష్ తెలుసు. కానీ ఈ భాష రాదు, కానీ దేవునితో మాట్లాడే భాష తెలుసు. దేవా, ఆంధ్రప్రదేశ్ వచ్చాను, అప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నాయి కదా. ఆయన సేవ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చాను. ఇది తెలుగు, నేను పంజాబీ, నాకు ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ నేను ఆత్మలు ఎలా ప్రభావితం చేయగలుగుతాను నీ శక్తి లేకుండా? భాష రాని వాణ్ణి. దేవా, ఈ ప్రజలను దర్శించు, వీరి ఆత్మలను రక్షించు, వీరికి నా నుండి వెలువడేటువంటి వాక్ అర్థమయ్యేటట్టు చేయి, దాన్ని గ్రహించి వారు రక్షణ పొందేటట్టు చేయి. ఏం ప్రార్థన చేసుకున్నాడో, ఏం గోజాడాడో నాకు తెలియదు, కానీ గొప్ప విజయాన్ని సాధించాడు. లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసిన ధన్య చరితుడయ్యాడు. భాష తెలియని ప్రాంతాల్లో విజయవంతమైన సేవ చేసిన ధన్య చరితుడు సహోదరుడు భక్త సింగ్. మోకాళ్ళలోని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గోజాడేవాడిని పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు ఉన్నారు. పద్దాకల ప్రార్థన 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 అంటాడు, స్తోత్రిద్దాం అంటాడు, స్తుతిద్దాం అంటాడు, ప్రార్థన చేద్దాం అంటాడు, పోదాంపా దేవుని దగ్గరికి మోకాళ్ళు వేద్దాంపా అంటాడు. ఏంది ఎట్లా అట్లా అంటే ఎట్లా? ప్రకటించాలి నిజమే, పరిచర్య చేయాలి నిజమే, దానికి ముందు ప్రార్థించాలి, 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 విసుగక గోజాడాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండక భక్తిని చేయటమే కదా, దాని శక్తిని మనం అనుభవించాలి, లోకానికి కూడా ప్రాక్టికల్గా చూపించాలి. ఆయన పరిచర్యలో ఏమైనా అద్భుతాలు జరిగిన వాటిని హైలైట్ చేసేవాడు కాదంట. ఏమైనా కార్యాలు జరిగినా చెప్పండి 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 చెప్పు, ఎట్లా ఎట్లా తగ్గింది నీకు, ఏ విధంగా తగ్గింది, ఎవరు ప్రార్థన చేస్తే తగ్గింది చెప్పు. అలా వాటిని ఎక్స్పోజ్ చేయాలా, హడావుడి చేయాలా, ఏం లేదు. జరిగిందా, దేవునికి స్తోత్రం పో అనేవాడు. మామూలు కార్యం కాదయ్య గారు, చాలా గొప్ప కారణం, జరిగిందా, ఓకే పో. వాటిని హైలైట్ చేయాల. జరిగితే స్తోత్రం అనుభవించు, ఆనందించిపో, నీకు వాటిని వెళ్ళ పెద్ద. తర్వాత ఆయన శిష్యగణం ఆయన ప్రార్థనలో, ఆయన పరిచయలో జరిగిన కార్యాలను కొన్నిటిని వాళ్ళు ఇప్పుడు సాక్ష్యాలుగా మాట్లాడుతున్నారు. ఆయన దాని గురించి హైలైట్ చేసింది లేదు. ఎందుకు తెలుసా? భక్తుడు ప్రార్థించినప్పుడు జరిగిన కార్యాలు పబ్లిక్ అయితే ప్రభు మీద నుంచి దృష్టి మళ్లించి భక్త సింగ్ గారి మీద పెడతారు. ఆ ప్రభువుకు రావాల్సిన మహిమను వ్యక్తికి ఇస్తారు. కార్యం చేసింది నేను కాదు, ప్రార్థించాను, ప్రభు కార్యం చేశాడు. కాబట్టి మహిమ వస్తే ఆయనకి రావాలి, ఘనత వస్తే ఆయనకి రావాలి, నాకెందుకు అక్కర్లేదు. దాని గురించి నువ్వేమి నాకు ముందు ఏం పెద్ద హడావుడి చేయాల్సిన అవసరంలా.
ప్రభువు చేశాడని చెప్పుకో. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన సహోదరులు భక్తి సింగ్ అయ్య గారు చూడండి, ఆయన వయసు ఎంత ఉంది అప్పటికే. ఇప్పుడు చూడు వచ్చి ఎట్లా కూర్చుంటాడో చూడు, అక్కడ ఆ వయసులో ఎట్లా కూర్చుంటాడో చూడు ఆయన. అద్దుగో ఒకళ్ళు వేసాడు చూడు, ఇక అంతే. ఎన్ని జీవితాలు వెలిగించబడ్డాయండి ఆ భక్తుని ద్వారా, ఎన్ని జీవితాలు, యోధులు. నాకేం తెలియదయ్యా, నువ్వు చూడయ్యా, నువ్వు సాయం చేయయ్యా, నువ్వు కదిలించయ్యా. దీనుడుగా తగ్గించుకొని వెళ్ళి దేవుని పాదాలను ఆశ్రయించు. దానికి మించిన పంచం ఉందండి. సైతాను గాడికి తలపోటు అంటే తలపోటు. దేవుని పాదాలను ఆశ్రయించి, దేవుని ప్రతిదానికి ఆశ్రయించి దేవుని దగ్గర గోజాడే ఇలాంటి వ్యక్తులంటే సైతాను గాడికి మహాబాధ, భయం. అందుకే మనం ఆయన మీద ఆనుకోకుండా వేరే విధంగా మన మైండ్లు మారేటట్టు వాడు కుట్ర చేస్తాడు. మనం మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, ప్రభువుని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, ప్రభు యొద్దకు వచ్చువాడు ప్రభువుని వెతుకువాడు. ఏం ఆలోచన కలిగి ఉండాలో చెప్తున్నాడు చూడండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. తనను వెదికేవాడికి అంటే తనను అడిగేవానికి, తన సన్నిధిని గోజాడేవానికి ఫలం ఇస్తాడనేది నమ్మాలి కదా. ఎట్లా? నమ్మకపోతే ఎట్లా? సో ఇప్పుడు నమ్ముతున్న వాడు ఏం చేస్తాడు? ఆయన పాదాల సన్నిధిని వెతుకుతాడు. వెతికిన వాడు ఏం చేస్తాడు? దేవుని ఫలాన్ని తప్పకుండా పొందుతాడు.